శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ పైలా లక్ష్మీనారాయణ ఒక అరుదైన ఆపరేషన్ చేసి అందరి ప్రశంసలు అభినందనలు అందుకున్నారు. సంతబొమ్మాలి మండలానికి చెందిన రామారావు అనే రోగి హై బీపీతో మెదడులో రక్తనాళాలు పగిలిపోవడంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఈ ఆసుపత్రికి తీసుకురావడంతో తక్షణమే ఎమర్జెన్సీ వార్డులో చేర్పించి యుద్ధ ప్రాతిపదికన ఆపరేషన్ చేయటంతో ఆయన బతికి బట్టకట్టాడని కుటుంబీకులు మీడియాతో చెప్పారు. ముఖ్యంగా న్యూరోలో అపారమైన అనుభవం ఉన్నటువంటి మేధావులు కూడా చేతులెత్తేసి విశాఖపట్నం తీసుకుపోవాలని సూచనలు సలహాలు ఇచ్చారు. అలాంటి కేసును ఒక ఛాలెంజ్గా తీసుకుని డాక్టర్ పైలా లక్ష్మీనారాయణ చేసినటువంటి ఆపరేషన్ చూసి ఆశ్చర్యచకితులవుతున్నారు. నగరంలో అనేక కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ సరైన చికిత్స లేని తరుణంలో న్యూరోకి సంబంధించి విశాఖపట్నం కార్పొరేట్ తరహాలోనే శ్రీకాకుళంలో అత్యంత ఆధునిక డాక్టర్ పైలా లక్ష్మీనారాయణ హాస్పిటల్ను ఏర్పాటు చేయటం, అక్కడికి వచ్చినటువంటి సామాన్య మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ రోగుల పాలిట దేవునిగా ఆయన కొనియాడబడుతున్నారు. ఇట్లాంటి రక్తనాళకు సంబంధించే రోగులు అతి అరుదుగా ఉంటారని, అందులో ఒకరు ఈ సంతబొమ్మాలి మండలానికి చెందిన రామారావు అని ఆయన ఈ సందర్భంగా మీడియాతో చెప్పారు. ఏది ఏమైనా సకాలంలో న్యూరో సమస్య ఉన్నవారు తమ ఆసుపత్రిని సందర్శిస్తే వారి స్వస్థత చేకూరి మళ్ళీ సాధారణ ఆరోగ్యవంతులుగా తయారు చేసే బాధ్యత తమదేనని చెప్పారు. న్యూరో ఆసుపత్రి భవిష్యత్తులో అన్ని వర్గాల వారికి చక్కని వైద్యం అందించి అన్ని వర్గాల ఆదరాభిమానాలు పొందుతున్నారని పలువురు నగరానికి చెందిన ప్రముఖుల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. న్యూరో సర్జన్గా ఒక సామాజిక సేవకునిగా ఆయన అందించే సేవలు నిరుపమానమని కొంతమంది వైద్య వర్గాలు కొనియాడుతున్నారు. సుమారు 8 గంటల సేపు ఆపరేషన్ చేసి మా నాన్నగారిని బ్రతికించిన దేవుడు డాక్టర్ పైలా లక్ష్మీనారాయణ అని రోగి కొడుకు అన్నారు. ఇలాంటి సర్జరీస్ అంటే 100 మందికి మనం చేసినప్పుడు ఆల్మోస్ట్ 70 to 80% వరకు సర్జరీ చేసే ముందునే చనిపోతారని చెప్పి మన బుక్స్లో రాసి ఉంటుంది. తర్వాత కూడా ఒక 20 days వరకు రిస్క్ అని ఉంటుంది. దీనికి 2 వైపుల మెదడులో కూడా మనం సర్జరీ చేసాము. ఒకవైపు మెదడులో ట్యూబ్ వేసి రక్తం తీసాము, ఇంకో వైపున మేజర్ సర్జరీ చేసి క్లిప్పింగ్ చేయడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ 7.5 hours పట్టింది. ఇప్పుడు ఆయన కోలుకుని టిఫిన్ అది తినడం జరుగుతుంది. ఈరోజు ఆయన డిశ్చార్జ్ చేస్తున్నాము. ఇలాంటివి ఏంటంటే మనం అంత తొందరగా మనం రెస్పాండ్ అయ్యి చేయగలిగితే మంచి అవుట్కమ్ కూడా అంత బాగుంటుంది. ఈవెన్ కష్టమైన అప్పటికీ దాన్ని సర్జరీ చేసే విధానం బట్టి అది రికవర్ అయ్యే ఛాన్సెస్ మంచిగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఎక్కువ అంటే బీపీ ఉన్నట్టుంటే రెగ్యులర్గా బీపీ వాటర్ వాడుతుండాలి, ట్యాబ్లెట్ వాడుతుండడము. ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది. వాడలేదంటే తొందరగా బ్లడ్ క్లాట్ ఉండదు కాబట్టి తొందరగా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సర్జరీ అయిన తర్వాత కూడా మనం ఎక్కువ వాటర్ తాగుతుండాలి. లేకుంటే ఏంటంటే ఈ రక్తనాళం ఇలా మెదడులో ఒక్కడం అంటే రక్తనాళం అనేది మూసిపోతుంది. దాన్ని వ్యాసోస్పాజం అంటారు. వీటి వల్ల ఏంటంటే మనిషి ఒకసారి మంచిగా మాట్లాడి ఇంకోసారి సంబంధం లేని విధంగా మాట్లాడడం ఫిక్స్ చేస్తామంటే ఒక 20 days వరకు కూడా రిస్క్ ఉంటుంది. అదేంటంటే యూజువల్గా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎప్పుడైతే హెడ్ ఏక్ స్టార్ట్ అయ్యి వాంతులు వచ్చి అప్పటి నుంచి 3rd day నుంచి స్టార్ట్ అవుతుంది. 3వ రోజు నుంచి 9వ రోజు వరకు హైయెస్ట్ రిస్క్ ఉంటుంది. అలాగే నెమ్మది తగ్గుతుంది. ఫస్ట్ 9 రోజులు చాలా ఇంపార్టెంట్. అయినప్పుడు రిస్క్ అనేది 21 days వరకు ఉంటుంది. ఇతనికి ఏంటంటే మనం 3 సర్జరీ చేసాం. బోన్ తీసి ప్రస్తుతానికి పొట్టలో పెట్టాం. మళ్ళీ మంచిగా రికవర్ అయ్యాక ఒక 2 weeks 6 weeks తర్వాత మళ్ళీ దాన్ని ఇంకో సర్జరీ చేసి రీప్లేస్ చేస్తాం. కోమా స్టేజ్కి వెళ్ళిన తర్వాత బొగ్గు లక్ష్మణరావు హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే వైజాగ్ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. మేము సరే అండి అనేసి వైజాగ్ తీసుకెళ్ళిపోతామని అంటే వేరే సార్ చెప్పి ఫలానా డాక్టర్ లక్ష్మీనారాయణ గారు హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఆయన 99% 100% చేపిస్తానని చెప్పారు. ఆయన కోమా స్టేజ్ నుంచి భగవంతుడి దయ వల్ల ఆయన సపోర్ట్ వల్ల ఆయన చాలా క్రిటికల్ స్టేజ్ నుంచి తీసుకొని వచ్చి ఇప్పుడు మా ఫాదర్ నడవడానికి కూడా వస్తున్నాడు అనమాట. ఆపరేషన్ 6-7 hours చేశారు సార్. 6-7 hours చేశారు. 5 నుంచి నైట్ అంటే ఎన్ని గంటలు అంటే 5:30కి వెళ్ళి నైట్ 12:30కి వచ్చారు సార్. సక్సెస్ఫుల్గా చేశారు. వైజాగ్ తీసుకెళ్తే క్లియర్ అవుతుందా అనేది మనకు తెలియదు సార్. ఎందుకంటే ఈయన ఇంత సిటీలో ఇంతమందిలో ఈ హాస్పిటల్లోన చాలా ఖచ్చితంగా ఆయన ఏ హాస్పిటల్ కూడా ఉండదు ఈయన చేశారనమాట.